జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలో మానేరు హై లెవెల్ వంతెన నిర్మాణం కొరకు నిధులు మంజూరైనందున చొక్కరావుపల్లి నుండి వద్దు యస్వాడ నుండి ముద్దు అనే నినాదంతో బ్రిడ్జ్ జేఏసీ చైర్మన్ ఉదయ్ సంపత్ మరియు పారువెల్ల గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి సంఘం అధ్యక్షులు పీచు మల్లారెడ్డి, బద్దం హనుమంతరెడ్డి, చెన్నాడి మధుసూదన్ రెడ్డి, ఎల్లల ముత్యం రెడ్డి, పిట్టల రాములు గ్రామస్తులు పాల్గొన్నారు. తెచ్చిన విషయం తెలిసిందే. అందుగాను చొక్కరపల్లి నుంచి వద్దు యాస్వాడ నుంచి ముద్దు అనే నినాదం మన బ్రిడ్జి జేసీ గారు చైర్మన్ గారు మాట్లాడతారు. మరి మాటలు తెలుసుకున్నారు. నా పేరు సంపత్ ఉదయ్ కుమార్. నేను బ్రిడ్జి జేసీ చైర్మన్. ఈ పోరాటం అనేది ఈ 3 మండలాలు ఒక మారుమూల ప్రాంతంగా ఏర్పడ్డాయి కాబట్టి 2013లో ముందుకొచ్చి మాది విద్యకు వైద్యానికి దూరం అవుతుందని, మా ప్రాంత ప్రజలు చదువుకు దూరమైనని ప్రతి విషయం ఆలోచించి కొట్లాడడం జరిగింది. ఇవాళ నా కొట్లాడు చేయబట్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారు, ఎందుకంటే మొన్న 77 కోట్ల నిధులు కేటాయించిండు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అది చొక్కరావుపల్లెకు అక్కడ ప్రభుత్వాలు అక్కడ పెట్టిండు, అది ఏ మాత్రం పనిచేయది. చొక్కరావుపల్లె వద్దు యాస్వాడ ముద్దు అనే నినాదంతో నేను ప్రతి గ్రామం తిరిగి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. ఈ ప్రజలు ఇక్కడికి నన్ను రమ్మన్నారు. మేము పారువేల గ్రామానికి వచ్చిన గన్నవరం మండలంలో వీళ్ళు సంతకాల సేకరణ చేస్తాం, మేము ఊరందరం ఒకటే, మేము నీకు అండగా ఉంటామని నిలిచినారు వీళ్ళు. ఈరోజు పొద్దున పారువేల గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు సంతకాల సేకరణ జరుగుతుంది. కేంద్ర మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్తన్న గారు వెంటనే చొరవ తీసుకొని అది బ్రిడ్జి మార్పిడి చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము రెడీ ఉన్నాం. మేము ఉద్యమానికి వెనకపోయే ప్రసక్తి లేదు. 2012 నుండి నేను తిరుగుతూ కూడా నవ్విర్రు, ఏలన చేసిర్రు, అయినా కూడా మా 3 మండలాల ప్రజలతోని ఇలా బ్రిడ్జి సాధించే వరకు కొట్లాడినాను. కొందరు తప్పుదో పట్టిస్తున్నారు. మేము పోరాటం చేస్తున్నాను, మీకు ఏం ప్రూఫ్ ఉందో, మీరు ఎక్కడ ధర్నా చేసిర్రు, ఎక్కడ వంట వర్క్ చేసిర్రు, మీకు ఏం ప్రూఫ్ ఉంది, మేము ఎంతమంది ఉన్నారు, ఒకళ్ళిద్దరని ఏదో పెట్టుకొని మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. వాళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. మీ ఖబర్దార్ బిడ్డలారా, మీకు ఎలాంటి సంబంధం లేదు బ్రిడ్జి గురించి. బ్రిడ్జి యాసవాడకి వచ్చేదాకా నేను కొట్లాడుతూనే ఉంటా. బ్రిడ్జి అసలే ఇడవా. యాసవాడ అయితే మంచిగా ఉంటుంది, 3 మండలాలకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఈ నేరుగా హైదరాబాద్ శనిగరం నుంచి హైదరాబాద్ వెళ్తుంది, ఇటు ఇల్లతో కూడా దగ్గర వస్తుంది, గన్నవరం దగ్గర వస్తుంది. ఎందుకంటే గన్నవరం 10 కిలోమీటర్ల వరకు అయిపోతుంది, ఇల్లతో కూడా 23 వస్తుంది, బెజ్జంకి 24-25 వస్తుంది. ఈ రకంగా హైదరాబాద్ పోయేటోళ్ళకి కానీ నిజామాబాద్ పోయేటోళ్ళకి కానీ ఒక 25-30 కిలోమీటర్లు తగ్గుతుంది. అందుకే యాసవాడ ముద్దు అని అందరూ ఈ నినాదం తీసుకొచ్చారు. ప్రజలు ప్రతి విలేజ్ నుండి యాసవాడ కావాలి, లేకపోతే మైసమ్మ గుట్ట కావాలని చెప్తున్నారు. కాబట్టి కేంద్ర మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. నిధులు కేటాయించినందుకు, కవ్వంపల్లి సత్తన్న గారికి పర్మిషన్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు పరిశీలన చేసి యాసవాడకు వచ్చే విధంగా చొరవ తీసుకొని మళ్ళొకసారి పరిశీలన చేసి ఈ ప్రజల అభిప్రాయం కూడా తీసుకోరు. మీరు ప్రజల అభిప్రాయం కూడా తీసుకొని మీరు పరిశీలన చేయాలి. మేము ప్రత్యేక ఇద్దరికి ఎమ్మెల్యే గారికి, మన కేంద్ర మంత్రి మినిస్టర్ సంజయ్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి సత్యన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒకటి మాట్లాడితే ఇక్కడ